హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సి ఎవరైతే డాక్టర్ కావాలని కలలు కంటారో, మెడిసిన్ చేయాలి, మంచి సేవ చేస్తూ పేరు ప్రతిష్టలు పొంది దాంతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించాలి అని అనుకుంటే డాక్టర్ కావాలనుకోవడం ఒక అద్భుతమైన లక్ష్యం. మిత్రమా, కానీ ఈ లక్ష్యానికి మీకు 2 టీలు ఉండాలి. 2 టీలు ఏంటండి? టీలు అంటారంటే తాగే టీయా? నో. ఒక్క టీ ఏంటంటే త్యాగం. రెండో టీ తపస్సు. నేను డాక్టర్ కావాలన్న తపన మీకు ఎట్లా ఉండాలి అంటే, ఆంజనేయునికి రాముని పైన ఎలాంటి భక్తి ఉందో, ఈవెన్ రోమ రోమం రామ రామ అనాలి. సపోజ్ ఈ వెంట్రుక రామ రామ అనట్లేదు అనుకోండి, యూ బ్లడీ ఫెలో, యు ఆర్ నాట్ సేయింగ్ రామ ఆవిల్ అంటే అలా ఉండాలి. నీ కణ కణము, నీ అణువు అణువు మొత్తం డాక్టర్ కోర్స్ కోసం తప్పించిపోవాలి. డాక్టర్ కావాలన్న తపన అంత గాఢంగా ఉంటే, మీకు ఇంటర్మీడియట్లో 50% వచ్చిన, యావరేజ్ మార్క్స్ వచ్చిన, యూ కెన్ కంపీట్ విత్ ఎనీవన్. భారతదేశంలో కొన్ని లక్షల మంది రాస్తున్న ఈ పరీక్షలో కూడా మీరు సులభంగా డాక్టర్ సీట్ సాధిస్తారు. ఏం మాట్లాడుతున్నారండి? 980 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్లో డాక్టర్ సీట్ రావట్లేదు అంటే, మీరేదో 50% వచ్చినా 40% వచ్చినా ఇంటర్మీడియట్లో యావరేజ్ పాస్ అయినా ఏం మాట్లాడుతున్నారంటారా? నిజం. మీకు 98% వచ్చినా 99% వచ్చినా ఇంతమంది విద్యార్థులకు నీట్లో ర్యాంక్ రావట్లేదు. వై? Because they don't have the mindset, they don't have the zeal to become a doctor, they don't have an intention to become a doctor, they are not that serious, they are just studying for their parents, they are just struggling to survive. అంతే. అందుకే వాళ్ళు విజయం సాధించట్లేదు. There is no burning desire inside them to become a doctor. నిజంగా మీరు కనుక డాక్టర్ కావాలనుకుంటే, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్, అంటే మీకు ఒక మంచి ఇంటర్మీడియట్లో 90% రావాలని నేను చెప్పను. ఇఫ్ యూ స్కోర్ 40%, 50% ఆల్సో, ఇఫ్ యు హ్యావ్ ఎ మైండ్ సెట్, యు విల్ బికమ్ ఎ డాక్టర్. చాలా మంది నేను చూశాను. 10th మామూలు ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అన్నాను, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక్కసారి ఓటమిని చవి చూసి, ఇంకా నేను విజయం సాధించాలి, నేను డాక్టర్ కావాలి అన్న కసితోటి, తపనతోటి, ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా చదువును స్వీకరించి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని డాక్టర్ అయి ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? చెప్పండి. ఇప్పుడున్న పిల్లలు చాలా అదృష్టవంతులు. యూ చిల్డ్రన్ ఆర్ సో లక్కీ. యు ఆర్ లివింగ్ అన్ ఇంటర్నెట్ ఎరా, నాలెడ్జ్ ఎరా. ఒక్కసారి ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ టైప్ ఇట్, గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్, ఎవ్రీ నాలెడ్జ్. అంత నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఒకప్పుడు ఒక డౌట్ వచ్చినా సార్ని అడగాలంటే భయపడే వాళ్ళం.
అడిగిన ఆయనకు తెలిస్తే చెప్పేవాడు, లేకపోతే లేదు. ఎందుకురా ఇలాంటి విధవ ప్రశ్నలు వేస్తున్నావు అని తిట్టేవాళ్ళు, సమాధానం చెప్పకపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో కొందరు మహానుభావులు ఓపికతోటి తెలుసుకొని చెప్పే సార్లు ఉన్నారు. అలాంటి గురువులందరికీ వందనం. ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నాను అంటే, ఇఫ్ యు హ్యావ్ ఎన్ ఇంటెన్షన్, బర్నింగ్ డిజైర్ టు బికమ్ ఏ డాక్టర్, యు విల్ బికమ్ ఏ డాక్టర్. దట్స్ ఇట్. నీకు ఎలాంటి వసతులు ఉన్నవి లేవు, నీకు ఆర్థిక పరిస్థితి ఉంది లేదు అన్నది ఇమ్మెటీరియల్. నేను చెప్తున్నాను కదా, మీరు ఉన్న ఎరా ఇట్స్ బ్యూటిఫుల్ ఎరా ఆఫ్ అబండెంట్ ఆపర్చునిటీస్. ఇక్కడ కాకపోతే వేరే దేశంలో కూడా వెళ్ళి మీరు మెడిసిన్ చేయొచ్చు. కానీ దీనికి బేసిక్గా కావాల్సింది ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్, స్ట్రాంగ్ మైండ్ సెట్ టు బికమ్ ఏ డాక్టర్. ఒక్క తెలివితేటలు ఉంటేనే మీరు నీటిలో సీటు సాధించలేరు అని చెప్పడానికి ఇంతకు ముందే చెప్పాను. నా దగ్గరికి 980 మార్కులు సాధించిన విద్యార్థులు కూడా వచ్చారు. సార్, వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది, బట్ దే డోంట్ హ్యావ్ ద యాటిట్యూడ్, దే డోంట్ హ్యావ్ ద మైండ్ సెట్ టు బికమ్ ఏ డాక్టర్. ఒక్కసారి ఆ మైండ్ సెట్ మీకు వచ్చింది అనుకోండి, మీరు డాక్టర్ అవుతారు తప్పకుండా. మీరు డాక్టర్ సీటు సాధించగలుగుతారు. ఇప్పుడు చూడండి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. గవర్నమెంట్ కొత్తగా ఆలోచించడం మొదలెట్టింది. ఎప్పుడైతే కరోనా మన జీవితాలను కాటు వేసిందో, ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకున్నాయి. నో 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 బాబా, వి షుడ్ హ్యావ్ ఏ మెడికల్ కాలేజ్ ఈచ్ ఆఫ్ అవర్ డిస్టిక్స్ అని చెప్పి వాళ్ళు అలా డిసిషన్ తీసుకున్నారు. సో మెడికల్ కాలేజ్ సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినాయి అంటే మీరు డాక్టర్ కావడానికి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంటాయి. మరి ఆ ఇంటెన్షన్ ఎలా వస్తుందండి అంటే, అదే నేను నా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేసే ఈ నీట్ మెంటరింగ్ కోర్సులో భాగంగా డాక్టర్ కావడానికి ఏ తపన కావాలో ఆ తపనను నేను స్టూడెంట్స్లో క్రియేట్ చేస్తాను. ఏమో మాట్లాడుతున్నావు, మీరు డాక్టరా అంటారా? ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. కానీ చాలా మంది డాక్టర్లను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడిని, చాలా దగ్గరగా చూశాను వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళ తపన చూశాను. నేను కలెక్టర్లను క్రియేట్ చేయాలంటే కలెక్టర్ కావాల్సిన అవసరం లేదండి. డాక్టర్లను క్రియేట్ చేయాలంటే నేను డాక్టర్ కావాల్సిన అవసరం లేదు. ఎంతోమంది టీచర్లు డాక్టర్లు కాదు, బట్ దే క్రియేటెడ్ డాక్టర్స్. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద టీచర్. ఐఎమ్ విత్ ఎ మిషన్ టు ఇన్స్పైర్ hundreds and thousands of doctors, future doctors who want to serve this nation. ఫ్రెండ్స్, నిజంగా అంత ఇంటెన్షన్ ఎందుకు, అంత ఇంట్రెస్ట్ డాక్టర్ పైన? బికాస్ దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు అంటారు డాక్టర్, అవునా కదా? వైద్యో నారాయణో హరి. మరి అలాంటి దేవుడి తర్వాత దేవుడు అనే డాక్టర్కు నువ్వు కావాలంటే, అందరితోటి దండం పెట్టించుకోవాలంటే, ఆ డాక్టర్ కోర్సు చెయ్యాలంటే నీకు ఎలాంటి తపన ఉండాలి, దానికోసం ఎంత త్యాగం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. కేవలం సబ్జెక్ట్ను పట్టుకొని ముక్కున పెట్టుకోపోయి తుమ్ముతా అంటే కుదరదు మిత్రమా, కుదరదు. యు హ్యావ్ టు స్టడీ అకార్డింగ్ టు యువర్ మైండ్.
నీకు ఆ నీట్లో విజయానికి కావలసిన స్ట్రాటజీ, హైయెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మైండ్ సెట్. నీ మైండ్ సెట్ సక్సెస్ నీ విజయంలో 80% రోల్ చేస్తుంటది. నీ మైండ్ సెట్టే నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఓన్లీ 20%. 20% యువర్ సబ్జెక్ట్, బట్ ద మైండ్ సెట్ నీకుందనుకోండి. ఆ మైండ్ సెట్ నీకుంటే, ఆ మైండ్ సెట్ నీకుంటే యు విల్ బికమ్ ఎ డాక్టర్ ఫర్ షూర్. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను డాక్టర్ కావడంలో ఆపలేదు. ఆ మైండ్ సెట్ కావాలి. ఆ మైండ్ సెట్ను నేను నీట్ ప్రోగ్రాంలో, నీట్ మెంటరింగ్ వర్క్షాప్లో నేను అందిస్తాను. సో ఈ నీట్ మెంటరింగ్ వర్క్షాప్ వివరాలు కావాలంటే, నీట్ మెంటరింగ్ వర్క్షాప్ వివరాలు కావాలంటే 8500626888కు వాట్సప్ చేయండి. దయచేసి ఫోన్ చేయొద్దు, ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, ఐ కాంట్ టేక్ ఇట్. నేను ఓన్లీ వాట్సప్ చేయండి, ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్. ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక టీచర్ వచ్చి క్లాస్ రూమ్లోకి వచ్చి, ఇట్స్ అరౌండ్ 1970s. బడిలోకి వచ్చి ఆ టీచర్ క్లాస్ రూమ్లో పిల్లలతో, అరే నాన్న పిల్లలు, ఈరోజు నిన్నటి దినం బిడ్డ, నిన్నటి రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడిన రోజు. నిన్నటి రోజును బంగారు అక్షరాలతో రాయాలరా అని చెప్పారు. నిన్నటి రోజు చాలా గొప్ప దినం బిడ్డ అని చెప్తారు. నిన్నటి రోజు నాన్న, ఇట్స్ ఎ హిస్టరీ. నిన్నటి రోజు చరిత్రలో బంగారు అక్షరాలతో రాయాలి. యూ హ్యావ్ టు రైట్ విత్ గోల్డెన్ లెటర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు విషయం చెప్పడు. ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్, ఏం జరిగింది సార్, చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ అని పిల్లలు ఉత్సాహంగా ఉన్న క్షణంలో తను చెప్తాడు. ఏమనో తెలుసా? స్టూడెంట్స్, నిన్న నిన్న సౌత్ ఆఫ్రికాలో సార్ ఏమైంది సార్? ఒక డాక్టరు ఆ పిల్లలకి ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది. సార్ ఏమైంది? ఎస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఈగర్నెస్ టువర్డ్స్ హిస్ వర్డ్స్. ఏమైంది సార్ అంటే, నానా నిన్నటి రోజు సౌత్ ఆఫ్రికాకు చెందిన ఒక డాక్టర్ నిన్న మనిషి గుండెను తీసి గుండెను పెట్టాడు రా అని చెప్పాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది బిడ్డ. ఆ డాక్టరు ఇంకో మనిషి గుండె తీసి ఇంకొక మనిషికి పెట్టాడు రా అంటే, సార్ ఆ మనిషి బతికాడా సార్? ఆ మనిషి బతికాడా సార్ అని పిల్లలు ఎక్కడ లేని ఉత్సాహంతో అడిగితే, ఎస్ మై డియర్, బతికాడు రా తండ్రుల బంగారు తండ్రులు అని చెప్పాడంట సార్. ఎంత డ్రామాటైజ్ చేసి, ఎంత ఇన్స్పైరింగ్గా తను చెప్పడంతో, ఓహో మనిషి గుండెని తీసి గుండెను పెట్టొచ్చా, దట్టు ఆ మనిషి కూడా బతుకుతాడా అని చెప్పి, ఇట్ ఈస్ ఇన్ ద 5th క్లాస్ రూమ్.
ఇది 5వ తరగతి క్లాస్ రూమ్‌లో జరిగిన సంఘటన. అంతమంది పిల్లల్లో ఒక్క పిల్లవాడు, ఒక్క పిల్లవాడు ఏమనుకున్నాడో తెలుసా? నేను అయితే డాక్టర్ అయితాను. దట్ టు హార్ట్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ అయితాను అనుకున్నాడు. ఈజ్ నన్ అదర్ దెన్ ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ శెట్టి. డాక్టర్ శెట్టి, వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ హార్ట్ స్పెషలిస్ట్. సో ఫ్రెండ్స్, ఇలా మీ పిల్లలను ఇన్స్పైరింగ్ చేసే విధంగా మాటలే మంత్రంగా పనిచేసే సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్తో, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్స్తో మీ పిల్లలను మెడికల్ కాలేజ్ దాకా తీసుకెళ్తాను. మీ పిల్లలు మెడిసిన్ సీటు కొడితే నాకు మీరేమిస్తారు? సీటు సాధించకపోతే మీరు నాకు పే చేసిన అమౌంట్ను మొత్తం రిటర్న్ ఇచ్చేస్తాను. మొత్తం రిటర్న్ ఇస్తాను. ఆర్ యు రెడీ? మేము నిర్వహించే నీట్ మెంటరింగ్ సెమినార్ ఓన్లీ 10 అవర్స్ ఉంటుంది. 10 అవర్స్. ఎక్కువ మీ పిల్లల టైం తీసుకోను. ఓన్లీ 10 అవర్స్ సెషన్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, యువర్ చైల్డ్స్ లైఫ్, యువర్ చైల్డ్స్ కెరియర్, యువర్ చైల్డ్స్ డెస్టినీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ వాట్సాప్ మీ 8500 626 888. Thank you so much.